హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ కళ యూట్యూబ్ ఛానల్. నేను చంద్రకళ. ఇవి ఉల్లికాడలతో చట్నీ ఎలా చేస్తానో చూపిస్తాను. చూడండి, ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఉల్లికాడలతో చాలామంది కర్రీస్ చేస్తారు, కానీ టమాటా వేసి ఇట్లా అదంత టేస్ట్ అనిపించదండి. ఇది చూడండి, కొత్తగా ఉంటుంది, చాలా టేస్ట్. కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి, చింతపండు, పల్లీలు, కరివేపాకు, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, ఒక 5-6 రెమ్మలు, ఎల్లిపాయలు, ఉల్లికాడ, పసుపు, ఉప్పు, ఆయిల్. ఉల్లికాడల్ని మంచిగా కోసుకోవాలండి. ఇలా చూసి మంచిగా కోసుకోవాలి. ఇవి ముందు ఉన్న సన్న ఉల్లిగడ్డల్ని కూడా వేసుకోవచ్చండి. ఇట్లా ముక్కలుగా కోసుకొని నీళ్ళలో వేసుకోవాలి. అన్నీ ఇలా కోసుకొని నీళ్ళలో వేసుకోవాలండి. పల్లీల్ని వేరే గిన్నెలో ఇలాగా ఏంపి పెట్టుకున్నానండి. మీరు ఇట్లానే ఏంపి పెట్టుకోండి. తర్వాత ఈ పచ్చిమిర్చిని గోలిస్తూ ఉండాలండి. నీళ్ళలో కడిగేసి 2 ముక్కలు వేసి చింతపండుని వేరే గ్లాస్లో నానబెట్టుకొని ఉండాలి. ఈ లోపల అది నానుద్ది. ఈ పచ్చిమిర్చిని అయితే మంచిగా ఇట్లా గోలించుకోవాలి, తడి లేకుండా. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని, తగినంత ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చిని మంచిగా ఎంపుకోవాలండి. కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, ఒక 5-6 రెమ్మలు కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. పచ్చిమిర్చిని ఇలా నూనెలో మంచిగా గోలించుకోవాలి. కలర్ మారేంతలా ఫ్రై చేసుకోవడం, పక్కకు పెట్టుకుంటే చాలండి. ఉల్లికాడల్ని ఇలా మంచిగా ముక్కలుగా కోసి నీళ్ళలో వేసుకోవాలండి. దీని లోపల ఉన్న మట్టి ఏమైనా ఉసిక ఉంటే కింద అడుగున ఉండిపోతుంది. ఇలా మంచిగా పిండి వేసుకోవాలండి. దీనిలో ఉన్న చిన్న ఉల్లిగడ్డలండి. ఈ ఉల్లికాడకున్న చిన్న ఉల్లిగడ్డలు కూడా వేసుకోవచ్చు. మనం ఫస్ట్ ఎంపి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చిలవి, అవి తీసేసి దాని లోపల ఇలా పిండి వేసుకోవాలండి. అన్నీ ఇలా వేసుకోవాలి. అయితే ఫస్ట్ దీంట్లో మనం ఆయిల్ వేయొద్దు, ఇట్లానే ఉడకనియాలి. ఈ నీళ్ళు మొత్తం ఎంకిపోయినాక తర్వాత తగినంత కొద్దిగా. ఓకే అండి, దీంట్లో నీళ్ళు ఎంకిపోయినాయి. ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. నేను ఉల్లికాడల్ని ఎప్పుడు తెచ్చినా ఇలానే చట్నీ చేస్తానండి. కూర అయితే వండను. అప్పట్లో వండేదాన్ని, కానీ అదంతా టేస్ట్ అనిపిస్తలేదు. కానీ ఇదైతే సూపర్ ఎక్సలెంట్ ఉంటుంది. మా వాళ్ళు, మా పిల్లలు కానీ మా వారు కానీ మంచిగా ఇష్టంగా తింటారు. అందుకను నేను కూరగాయలు మండిపోతే ఉల్లికాడలు ఉంటాయా ఫస్ట్ అని చూస్తాను. ఇవి కూడా రెగ్యులర్గా ఉండవు, అప్పుడప్పుడు ఉన్నప్పుడు. మిక్సీకి వేసుకుంటున్నానండి. అన్నీ ఏంపుకునేవన్నీ మిక్సీకి వేసుకున్నా. ఫస్ట్ పల్లీలు, 5-6 రెమ్మలు ఎల్లిపాయలు వేసుకొని ఒక వాయి మిక్సీకి వేసుకున్నానండి. తర్వాత ఈ పచ్చిమిర్చి, ధనియాలు ఇవన్నీ ఏంపుకునేవన్నీ మిక్సీకి వేసి ఒక వాయి మళ్ళా ఇట్లా కొంచెం మిక్సీకి వేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండుని కూడా ఇందులో వేసుకోవాలండి. చట్నీలోకి చింతపండు వేస్తే కంపల్సరీ నానబెట్టుకుంటేనే మంచిగా నలుగుద్దండి, ఏ చట్నీలోకైనా. ఇట్లా నానబెట్టుకున్న చింతపండుని వేసి తగినంత ఉప్పు కూడా దాంట్లోనే వేసి మంచిగా ఏంపి పెట్టుకున్న ఉల్లికాడల్ని కూడా మిక్సీకి వేసుకోవాలి. అవి మంచిగా నలిగినాక నీళ్ళైతే వేసుకోవద్దండి, ఇట్లానే మిక్సీ పట్టుకోవాలి నీళ్ళు లేకుండా. తర్వాత పోపుకి తాలింపు వేసుకుంటున్నామండి. తాలింపులోకి ఫస్ట్ పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక ఈ తాలింపు గింజలన్నీ వేసుకోవాలండి. తాలింపు గింజలన్నీ వేసుకున్నాక పచ్చి దంచుకున్న కొద్దిగా ఎల్లిపాయని కూడా వేసుకుంటున్నా. ఎల్లిపాయలు వేసుకుంటే స్మెల్ బాగుంటుందండి. అప్పుడు మనం చట్నీ రుబ్బేటప్పుడు కూడా వేసుకున్నాం, ఒక 5-6 రెమ్మలు మళ్ళీ కూడా కొద్దిగా వేసుకున్నా. తర్వాత కరివేపాకండి, కరివేపాకు కూడా పోపులో వేసుకోవాలి.
తర్వాత మనం రోజు కూరలో ఎంత వేస్తామో అంత పసుపు అండి, తగినంత పసుపు. పసుపు వేసుకున్నాక ఇలా ఉంటుందండి తాలింపు, కలర్ఫుల్గా ఇలా ఉంటుంది మంచిగా. దీంట్లోకి మనం అంతకుముందు రుబ్బి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని వేసుకోవాలండి. ఇది వేసుకొని మంచిగా కలుపుకొని పక్కకు తీసుకొని తినడమేనండి అన్నంలోకి. చూడండి ఎంతో టేస్ట్గా ఉండే ఉల్లికాడ చట్నీ రెడీ. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.